మీరు దాకా ఉన్నవాళ్ళు కొంచెం కొద్దిమంది వచ్చారు కాబట్టి అందరూ ఒక దగ్గర కూర్చుంటే బాగుంటుంది, నిండుగా కనబడుతుంది. రైట్, కూర్చోండి. మంచిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనం మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో నుండి దేవుని మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ చూసి ఇక్కడ నుండి అక్కడికి పోమనగానే అది పోగును అనే విషయాల గురించి నేను మీతో పంచుకోవడం జరిగింది. మళ్ళీ ఈ సాయంకాల సమయంలో మొదటి వర్తమానంతో మీ మధ్యలోకి రావడానికి దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కిరీటం అంటే పిల్లలు గమనించండి, పౌలు తన పరిచర్యలో అనేకమైన గొప్ప కార్యాలు పౌలు గారి చేత దేవుడు జరిగించాడు. ఎన్నెన్నో కార్యాలు ఆయన ద్వారా జరిగాయి. ఈరోజు సార్వత్రిక సంఘము వాక్యానుసారంగా వాక్యములో ఎదగడానికి, ఒక సత్యవాక్యాన్ని నేర్చుకోవడానికి ముఖ్య కారకుడైన వ్యక్తి ఎవరంటే పౌలు చెప్పవచ్చు మనం. ఎందుకంటే అందులో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే పౌలు రాసిన 14 పత్రికల్లో కూడా మొత్తం అంతా కూడా ఏముంటుందంటే సంఘం గురించిన హెచ్చరికలు, సంఘాన్ని సరిదిద్దే విషయంలో, బలపరిచే విషయంలో మరి సరైన ఒక తోడ్పాటును అందించగలిగిన ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పౌలని మనం చక్కగా ధైర్యంగా చెప్పగలం. ఎందుకంటే ఒక వ్యక్తి వెనకబడిపోతున్నప్పుడు, లేకపోతే సంఘంలో గలిబిలి వచ్చినప్పుడు, సంఘంలో విభేదాలు కలిగినప్పుడు మరి వాటన్నింటినీ కూడా ఎలా సవరించాలో పౌలు గారికి చక్కని తత్వ జ్ఞానం అనేది దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. మంచి బైబిల్ పండితుడు అని కూడా చెప్పచ్చు, చరిత్రకారులు చెప్తారు. మరి అటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేసిన పౌలు అనేకమైన సంఘాలను స్థాపించి సువార్తను కూడా అతడు ప్రకటించినప్పటికీ అనేక మందిని క్రీస్తు యొద్దకు నడిపించడానికి ఒక ముఖ్య పాత్ర పోషించిన పౌలు ఏం చెప్తున్నాడంటే, నా విజయాలు తన కిరీటంగా భావించట్లేదని. ఇన్ని చేసిన పౌలు ఏమాత్రం కూడా తాను సంపాదించిన ఈ విషయాలన్నింటిని బట్టి తాను ఎక్కడ కూడా గర్వముగా ప్రవర్తించినట్లుగా మనకు కనబడదు. అక్కడ ఒక గొప్ప సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఏంటంటే, మా ఆనందము ఎవరు, మా సంతోషము ఎవరు, మా అతిశయ కిరీటము ఎవరు. ఏమంటున్నాడు? ఎవరంటే మీరే అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. ఏమంటున్నాడండి? యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అంటున్నాడు. మనం ఏమనుకుంటాం? లోకం ఏమనుకుంటుంది? ఈరోజు 4 సువార్తలు చక్కగా పట్టేసేసి ఒక పెద్ద సమాజంలో ఒక ప్రసంగం చేసినటువంటి 1000 మంది ఎదుట ఇక రెండో రోజు ఆయన పట్టుకొని అంతే కదా. ఈరోజు లోకంలో జరుగుతున్న సేవ అంతా కూడా అదేనండి. ఒక 10,000 మంది ఎదుట ఒక ప్రసంగం చేస్తే నా అంత గొప్ప ప్రసంగికుడు లేడు అని ఈరోజు చాలా మంది మరి అనేక రకాలుగా కనీసం వాళ్ళ బైబిల్ వాళ్ళు వేయడానికి కూడా అసిస్టెంట్ పెట్టుకునే సేవకులు చాలా మంది లోపల. సేవకులు విమర్శించడానికి అర్థం చేసుకోవాలి కదా. పౌలు అంటే వాళ్ళనే మనం అసలు పౌలు చేసిన పరిచర్య ఈరోజు జరుగుతుందా? ఆయన చెబుతున్న మాట ఏంటంటే, మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? ఎంత గొప్ప మాట అండి ఈ మాట. ఇంత గొప్ప సేవ చేసిన పౌలు గారు చెబుతున్న మాట ఏంటంటే, మీరే యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. కిరీటం అనే మాట గ్రీకు పదంలో నుండి స్టెఫ్నోస్ అనే పదం నుంచి ఈ మాట వచ్చింది. స్టెఫ్నోస్ అనే పదం గ్రీకు పదం ఇది. కిరీటం అంటే ఇది రాజుకు ధరింపజేసిన బంగారు కిరీటం గురించి మాట్లాడలేదండి. ఒక వ్యక్తి ఏదైనా ఒక పరుగు పందెంలో కావచ్చు, ఏదైనా ఒక పోటీలో గెలిచినప్పుడు, నేను చెప్పాను కదా, బహుమానం గురించి చెప్పినప్పుడు
ఉచితంగా తాను కష్టపడి గెలుపొందిన ఆ పరుగు పందంలో తను అప్రిషియేట్ చేయడానికి ఒక ఉచితమైన బహుమతి మాత్రమే. ఇక్కడ పౌలు చెప్పేది ఏంటంటే, నా పరిచయము నిజమైన ఫలితము భవనాలు కాదు, ఆత్మలు అని చెప్తున్నాడు. నా పరిచర్యకు నిజమైన కిరీటం ఎవరు? నేను సంపాదించుకున్న ఆత్మలు అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, నా పేరు కాదు, క్రీస్తును అనుసరించే ప్రజలైన మీరే అంటున్నాడు. అతిశయం ఎవరంటున్నాడు పౌలు? క్రీస్తును అనగా నేను చెప్పే వాక్యము ద్వారా దేవుడు నా నోటి నుంచి పలికే మాటల చేత మీరు యేసుక్రీస్తును అనుసరిస్తున్నారు చూసారా, మీరే నా కిరీటము అని అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే పిల్లరా, ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. నా కిరీటం ఎవరు? నువ్వు అనుకోవాలి, నీ కిరీటము ఎవరు? ఎవరు మీ కిరీటం చెప్పండి. మీ కిరీటం ఎవరు? పౌలేమో నేను సంపాదించుకున్న ఆత్మలు అంటున్నాడు. యేసుక్రీస్తు రాకడ కొరకు ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వారే నా కిరీటం అంటున్నాడు. మరి నీ కిరీటం ఏంటి? ప్రశ్న. అర్థం కలదా? అర్థం కలదండి? మరి చెప్తా. పౌలు ఏమని చెప్పాడు కదా, నా పరిచర్యకు నిజమైన ఫలితము భవనాలు కాదు, అంటే మనుషుల చేత నిర్మించబడిన ఈ లోకంలో సంపాదించుకునే గృహాలు కాదంటున్నాడు, ఆత్మలు అంటున్నాడు. నా కిరీటం నా పేరు కాదు, క్రీస్తు అనుసరించే ప్రజలే నా అతిశయం అంటున్నాడు. మరి నీ కిరీటం ఎవరు? మీ కిరీటం ఇందులో ఉంది. సర్వసాధారణంగా లోకంలో కొన్ని కిరీటాలు ఉన్నాయి. ఏంటి అమ్మా? ఆస్తి అనేది ఒక కిరీటం. ఇంకేంటంటే పేరు ప్రతిష్ట ఒక కిరీటం, పదవులు ఒక కిరీటం, సంస్థ ఎంత పెద్ద సంస్థ ఉంటే ఆయనకు అతిశయం. మా సంస్థలో ఇంచుమించు 7,000 మంది సేవకులు నా మీద పనిచేస్తున్నారు అంటారు కొంతమంది, అది ఆయన అతిశయం. ఇంకేంటో తెలుసా, నా ఫాలోవర్స్, నన్ను ఫాలో చేసే వాళ్ళు యూట్యూబ్ లో చాలా మంది ఉన్నారు చెప్పుకుంటారు. అమ్మ 1K సబ్స్క్రైబ్ అయ్యారంటే చాలు పోస్టులు పెట్టేస్తున్నారు. 10,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే చాలు ఏం పెడుతున్నారు? ఒక పెద్ద ఫోటో పెట్టి పబ్లిష్ చేయండి. ఏంటది? వాళ్ళ అతిశయం ఎందులో వెతుకుంటున్నారు? లోకంలో వెతుకుంటున్నారు. లోకంలో. పిల్లలు గమనించండి, పౌలు ఏమంటాడంటే, మీరు క్రీస్తు దగ్గరకు నడిపించిన ఆత్మలే నా అతిశయం అంటాడు. పిల్లలు గమనించండి, దేవుని లెక్కలో మన కిరీటం ఏంటంటే ఆత్మలై ఉండాలి. నీ ఆస్తులు కాదు, నీ అంతస్తులు కాదు, నీ పదవులు కాదు, నీ ఫాలోవర్స్ కాదు. ఈరోజు పొద్దున్న లేస్తే అంత ఇష్టంగా అన్ని విడిసే. ఉదయం లేసి భయం చదువుతాడో చదవడో తెలియదు, కానీ మొట్టమొదటి స్టేటస్ ఏం పెడతారండి? రీల్ పెడతారు. ఎంతమంది చూశారు? ఫాలోవర్స్. నాకు ఎంతమంది నన్ను ఫాలో అవుతున్నారు, నన్ను ఎంతమంది అనుసరిస్తున్నారు చూడండి. ఈరోజు ఎంతమంది చేయట్లేదండి. ఈరోజు ఈ రాత్రి కలసంలో అపోస్తున్న పౌలు నిన్ను హెచ్చరిస్తూ మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకో. ఈరోజు లోకంలో అనేక మంది ఎంత సంపాదించావు, ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నావు, ఎంతమంది నువ్వు గుర్తిస్తున్నారా? నన్ను ఎవరైనా పట్టించుకున్నారా? నేను ఏదైనా చేస్తా ఉంటే నాకు ఎంతమంది నన్ను చూస్తున్నారు, అసలు ఎవరైనా నన్ను పట్టించుకున్నారా, నన్ను గమనిస్తున్నారా అనే ఆలోచనతో చేస్తున్నారే తప్ప నిజంగా దేవుడి కొరకు ఎవరు కూడా ఈరోజు పరిచర్య చేయలేదు. అది ఏదైనా కావచ్చండి. ఎంతమంది ఇదిగో నన్ను అనుసరిస్తున్నారు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, పరలోకపు కొలమానం వేరు, లోకపు రీతి వేరు. పరిశుద్ధాత్ముడు ఏమని చెప్తున్నాడు, నువ్వు ఈ ఆత్మిక రాష్ట్రంలో ఎంతమంది క్రీస్తు దగ్గరకు తీసుకొచ్చావో అన్నదే ప్రాముఖ్యమో గమనించాలి. అంటే మార్కు సువార్త ఏమంటాడంటే 5:36 వచనంలో, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనినగా. అది ఒక పెద్ద సమూహం ముందు నిలబడి ప్రసంగించడం గొప్ప విషయం కావచ్చు, కానీ ఒక వ్యక్తిని యేసు దగ్గరకు తీసుకురావడం పరలోకములో నిత్యమైన ఆనందం అని బైబిల్ చెబుతుంది. నిత్యమైన ఆనందం ఏంటంటే
నశించిపోతున్న ఒక పాపిని ప్రభు దగ్గర నడిపించడమే ఆనందం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక ఆత్మీయ విలువలను ప్రపంచంతో డబ్బుతో ఎప్పుడు కూడా మనము కొనలేని స్వయంగా అది చెప్తాడు. ఒకడు లోకమంతా సంపాదించి వారి ప్రాణం పోగొట్టుకునే వారికి ఏమి. ఈరోజు లోకంలో ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ఆ ప్రాణాలన్నిటికీ కూడా జవాబుదారు ఎవరు తెలుసా? మనమే. హల్లెలూయా. ఈ ప్రశ్న ఎవరికి వారు వేసుకోవాలి? ఎవరికి వారు? ఈరోజు నా ఫాలోవర్స్ ఎవరు, నన్ను ఎవరు గమనిస్తున్నారు, నన్ను ఎవరు చూస్తున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే నేను యేసు దగ్గరికి ఎంతమందిని నడిపిస్తున్నాను. మార్కు సువార్త 15:16-19 వచనాలు మీరు చదివితే రోమపత్రిక 15:16-19 రోమపత్రిక ఒకసారి చదవండి. క్రియచేతను పరిశుద్ధాత్మ బలము చేతను కాబట్టి చూదురనియు క్రీస్తు నామము ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని దేవునికి స్తోత్రం కలుగుగా. ఏమంటాడండి? క్రీస్తు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించుటకు వినని వారు గ్రహించురనియు రాయబడిన ప్రకారం సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడయుండి దేవునికి స్తోత్రం కలుగును. ఎక్కడ సువార్త ప్రకటించబడలేదో, ఎక్కడ దేవుని మాటలు వినబడటం లేదో అక్కడ సువార్త ప్రకటించడానికి పౌలు ఏం చేస్తున్నాడండి? మిక్కిలి ఆశ గలవాడి పరిగెడతా. పౌలు యొక్క ఆశ ఒకటి, సువార్త అందని ప్రాంతం ఒక్కటి కూడా ఉండకూడదు. దేవుడిని ఎరగకుండా ఏ మానవుడు కూడా ఈ లోకాన్ని విడిచి చనిపోకూడదు అనేది పౌలు యొక్క ఉద్దేశం. అందుకే ఏం చేస్తున్నాడంటే పరిగెడతా ఉన్నాడు. ఈరోజు ఈ రాత్రి కాలంలో మా జీవితానికి ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఏంటంటే నేను ఏమి సంపాదించాలని మాత్రమే కాదు, కానీ నా ద్వారా ఎవరు రక్షించబడ్డారు. నువ్వు పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఒక లెక్కేసుకో. నీ గుండె మీద చెయ్యి వేసుకొని ఎవరికి వారు నువ్వు పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు. ఎందుకంటే నీకు నాకు ఎవరో ఒకరి ద్వారా రక్షణ అనేది మన దగ్గరికి వచ్చింది. ఆ రక్షణ ద్వారా ఈరోజు యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా మనం అంగీకరించాము. మనం నిత్య జీవానికి వారసులై. అయితే మన చుట్టూ ఉన్న వారి విషయం ఏంటి? అసలు మన చుట్టుపక్కల ఉన్న వారి పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు నువ్వు యేసుక్రీస్తు కొరకు పౌరులంగా సువార్తను ప్రకటించడానికి నువ్వు ఎంత ప్రయాసపడను, ఎంతమంది నువ్వు రక్షించగలిగావు లెక్కేసుకో. ఎంతమంది? అందుకే మనం చదువుకున్న వాక్యం ఏమంటున్నాడు? మా నిరీక్షణ అయినను. మా నిరీక్షణ. నీ నిరీక్షణ ఏంటి? పౌలు మొట్టమొదటిగా మా నిరీక్షణ అంటున్నాడు. మా నిరీక్షణ ఎక్కడ ఉండాలి? నీ నిరీక్షణ ఎక్కడ ఉంది? ఈ ప్రశ్న చాలా అవసరం అండి. చాలా మంది లోకంలో నిరీక్షణ ఎక్కడ ఉందో తెలుసా? డబ్బులో కనబడతా ఉంది, ఆస్తిలో నిరీక్షణ ఎదుర్కొంటున్నారు, పదవిలో నిరీక్షణ ఎదుర్కొంటున్నారు, మనుషుల యొక్క ప్రశంసల విషయంలో నిరీక్షణ ఎదుర్కొంటున్నారు. కానీ అవన్నీ కూడా ఒకరోజు ఏమైపోతాయి తెలుసా? మారిపోతాయి, శిథిలమైపోతాయి. ఒక ఆమంట మొన్న ఒక ప్రాంతంలో
8 సంవత్సరాల నుంచి డబ్బులు దాచిపెట్టుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 8 సంవత్సరాల నుంచి. దేనికోసం అంటే నగలు కొనుక్కోవడం కోసం, బంగారం చేయించుకోవడం కోసం 8 సంవత్సరాల నుంచి ట్రంక్ పెట్టులో డబ్బు దాచుకుంటాం. ఎంత ఆశ చూడండి, ఎంత కష్టపడితే ఆ డబ్బు దాచిందో చూడండి. ఇంచుమించుగా 8 లక్షల రూపాయలు 8 సంవత్సరాల నుంచి కూడా పెట్టింది. ఏం చేసిందో సరళ మొత్తం ఇంపు చేసేసి 8 సంవత్సరాల డబ్బు 8 నిమిషాల్లో ఆమె కళ్ళ ముందు పెట్టి చూసేసరికి మొత్తం అంతా ఏమైపోయిందంటే ముక్కలు అయిపోయింది. ఈరోజు చాలా మంది నిరీక్షణ ఎక్కడికి కొన్నారంట? డబ్బులో. డబ్బు మన అవసరాన్ని తీర్చాలే కానీ డబ్బే జీవితము. ఆమె ఆశపడ్డది కానీ దొరికిందండి. అన్ని కూడా ఒకనొక రోజు మన ఈ లోకములు అన్ని కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మారిపోతాం. ఒక 500 రూపాయల నోటు, కొత్తగా ఉన్న నోటు 10 మంది చేతులు మారేసరికి అది ఎలాగైతే రంగు మారుతుందో మన జీవితాలు దేవునికి అప్పగించుకోకపోతే మన తర్వాత ఎంత బాధపడ్డా కూడా ప్రయోజనం లేదండి. దేవుడు మనకి ఇచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని నీ నిరీక్షణ ఎవరి మీద ఉంచాలంటే దేవుని మీద. క్రీస్తులో నువ్వు నిరీక్షణ నేనేం చేస్తుంటే నిత్యత్వంలోనికి నిన్ను మన లోకంలో కూడబెట్టేవన్నీ కూడా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, ఇక్కడే అవి మిగిలిపోతాయి. కానీ క్రీస్తు కోసం మనం గెలుచుకున్న ఆత్మలు, మనం సంపాదించుకున్న ఆత్మలు మనతో పాటు నిత్యత్వంలో కనపడతాయి. అక్కడికి వెళ్ళగానే ఇదిగో ఈ ఫలానా ఎల్లయ్య నేనే సంపాదించాను, ఇక్కడ రక్షణ కొరకు నేనే ప్రయాసపడ్డాను. యేసయ్యా ఇదిగో ఆ ఎల్లయ్య ఇక్కడ నిలబడ్డాడంటే కారణం నేనేనయ్యా. ఆ పొలమ్మ నిలబడ్డదంటే కారణం నేనే. ఆ వ్యక్తిలోకి వచ్చిందంటే కారణం నేనే అని నిన్ను నీవు పరలోకంలో ఆ ఆత్మను చూసినప్పుడు నీ ఆనందానికి అవధులనేవి ఉండదు. అది నీ నిరీక్షణ. ఆ నిరీక్షణ పౌలు కలగొట్టున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే నా ఆనందము ఏది? మన ఆనందం ఏమైందండి? నా ఆనందం ఏంటంటే ఒక వ్యక్తి రక్షింపబడినప్పుడు మనకు నిజమైన ఆనందము కలుగుతుందా? ఒక కుటుంబము ప్రార్థనలోకి వచ్చినప్పుడు నువ్వు ఆనందించగలుగుతున్నావా? ఒక కుటుంబము దేవుని దగ్గరకు నడిపించబడుతున్నప్పుడు నువ్వు ఆనందించగలుగుతున్నావా? ఒక యవనస్తుడు తన పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో నువ్వు మాట్లాడిన మాటలకు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అతను చూసినప్పుడు నీ హృదయం ఉప్పొంగుతుందా? ఇలా కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే అది వీడు ఎందుకు వచ్చాడండి, వీడు మొదట సారకుండా తిరిగినోడేగా, కలదు కారణం తిరిగినోడేగా, ఈమె మొదట నానా రకాల వేషాలు వేసింది. ఈ రోజు పెద్ద యేసు ప్రభు నమ్ముకుని తెల్ల ఆ వస్త్రాలు ధరించేసుకుని పరిశుద్ధురాలను నటిస్తుంది ఎప్పుడు ఎక్కడ నుంచి అన్నట్టుగా మనం ఎప్పుడు కూడా. పౌలు యొక్క ఆనందం ఏంటంటే ఒక ఆత్మ రక్షింపబడడం విషయంలో ఇదిగో అక్కడ హృదయం ఏమైపోతుందంటే ఉప్పొంగిపోతుందంట. ఒక కొత్త విశ్వాసి వాక్యములో ఎదగడానికి నీవు సాయుసిద్ధులు ఏం చేయాల్సా? అది ప్రయత్నం చేయాలి. అతను నీకంటే ప్రస్తుతం బాగా ప్రకటిస్తున్నప్పుడు, నీకంటే దేవుని కొరకు ఒక బలమైన సాధనగా వాడబడుతున్నప్పుడు నువ్వు ఈర్షపడకూడదు. కానీ నువ్వేం చేయాలి తెలుసా? నీ హృదయము ఉప్పొంగాలి. అబ్బా నా సహోదరి, నా సహోదరుడు, నేను నడిపించుకున్న నా సహోదరుడు నాకంటే దేవుని సన్నిధిలో ఎంతగానో వాడబడుతున్నాడు. యేసు ప్రభు వారు ఈర్షపడితే పేతురు ప్రసంగము చేసేవాడు కాదండి. యేసు క్రీస్తు ఈర్షపడితే 12 మంది శిష్యులు భూమిని తలకిందులు చేసేవారు కాదు. ఆయనలో ఒక స్వార్థం ఉంటే ఈరోజు ప్రపంచానికి సువార్త అందేది కాదు. ఒక దోమ కేరళ ప్రాంతానికి వచ్చి అనేక మంది బ్రాహ్మణ్స్ దేవుని దగ్గరికి నడిపించడానికి దేవుడు ముఖ్య కారణం. ఈరోజు మన జీవితంలో మన ఆనందం అదై ఉండాలి.
ఒక కుటుంబం ప్రాంతంలో ఎదుగుతున్నప్పుడు, పరిచయలో ఒక తోడ్పాటును అందిస్తున్నప్పుడు, ఒక యవనస్తుడు దేవుని కొరకు రోషంగా నిలబడుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే ఇంకా వారిని వెన్ను తట్టి ప్రోత్సహించే వ్యక్తులుగా ఉండాలి. అప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో తెలుసా? అప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో తెలుసా? నేను చాలాసార్లు నేను చెప్తాను, నేను ఆరాధన నేర్పించిన వ్యక్తి ఈరోజు రాజు రాజా సినీ యాక్టర్ రాజా దైవ సేవకుల దగ్గర ఒక అద్భుతమైన వర్షిప్ లీడర్గా దేవుని కొరకు అనేక ప్రాంతాల కుమారుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు నేను చాలా గర్వపడతా ఉంటాను. ఎందుకు తెలుసా? దేవుని కొరకు ఒక వ్యక్తిని నేను తయారు, ఒక భయంకరమైన విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అంటే ఆయన. ఈరోజు ఒక వ్యక్తి సేవ చేస్తున్నాడు స్టేషన్ గర్భుడు వరంగల్ జిల్లాలో, అద్భుతమైన పరిచర్య. నేను బైబిల్ వాక్యాన్ని నేర్పించిన వ్యక్తి. ఈరోజు నీ అతిశయం ఎందులో ఉంది? నువ్వు ఎవరినైనా శిష్యులుగా తయారు చేయగలుగుతున్నావా? ఎవరి కోసమైనా నువ్వు భారం కలిగి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఈరోజు నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. ఇంకా ఏం చెప్తున్నాడంటే, నా కిరీటము ఎవరు? యేసయ్య రాకడలో ఆ ఎదుటలో నిలబడ్డప్పుడు ఇదిగో నా ప్రక్కన ఎవరుంటారు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ ప్రక్కన ఎవరుంటారు చెప్పు? నిన్ను ప్రేమించేవారా? నీ కొరకు ప్రార్థించిన వారా? నీవు సువార్త చెప్పిన వారా? నీవు శిష్యునిగా తీర్చిదిద్దిన వారా? ఎవరు నీ పక్కన ఉంటారు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేద్దాం. ఎంతకాలం ఒకవేళ మనం వ్యర్థమైన వాటి కోసం ఒకవేళ మనం వెతికినట్లయితే వాటిలో మనకు ప్రయోజనం లేదు. కానీ ఈరోజు ఒక తీర్మానం తీసుకో. ఇప్పటి వరకు ఒక కుటుంబం గురించి కానీ, ఒక వ్యక్తి మార్పు కొరకు కానీ, కొత్తగా వచ్చిన వ్యక్తి దేవుని వాక్యంలో ఎదిగే విషయంలో కానీ, సంఘంలో ఉన్న యవనస్తుడి యొక్క మార్పు నిమిత్తముగా నువ్వు ప్రార్థన చేయకపోతే ఈ రాత్రి నువ్వు ఒక నిర్ణయం తీస్తాయా? ఒక్క ఆత్మ కోసమైన నేను ప్రయాసపడతాను ప్రభువా, ఒక్క ఆత్మని నీ దగ్గరికి నడిపించడానికి మిగిలి ఉన్న నా శ్రేష్ఠ జీవితాన్ని నీ కొరకు ఉపయోగించుకుంటాను ప్రభువా. ఒక వ్యక్తి కోసమే నేను సువార్తను ప్రకటిస్తానని నా దినమంతటిలో ఒక్కరినైనా నేను ఆదరించే మాటలు మాట్లాడతాను ప్రభువా. ఇదిగో ఒక్కరినైనా నేను శిష్యునిగా తీర్చిదిద్ది నీ సేవ పరిచర్యను అప్పగిస్తారని ఎవరికి వారు ఈ రాత్రి కాల సమయంలో నువ్వు తీర్మానం తీసుకోగలిగితే దేవుడు అద్భుతంగా ఒక మాట మాట్లాడుతున్నాడు. పేతురు ఏమంటాడంటే, మొదటి పేతురు 5వ అధ్యాయం 4వ వచనం అంటాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము. అప్పుడు ఈ ప్రశ్నను వేసుకోగలరు, నా కిరీటం ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే, యేసయ్య రాకడలో ఆయన ఎదుట నిలబడే ఆత్మలే నా ఆనందము, నా నిరీక్షణ, నా అతిశయము. ఇది పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మాట. 2వ అధ్యాయం 20వ వచనం అంటాడు, మొదటి తెస్సలోనికలో నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమై ఉన్నారు. సంఘమే ఆయన ఆనందం అండి. సంఘం ఎంత ఆత్మచేత నింపబడితే పౌల హృదయం అంత ఉప్పొంగిపోయిందంట. అందుకే అంటున్నాడు, మీరే 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 మా మహిమ, మీరే నా ఆనందం, నా సంతోషం. సంఘం దుఃఖంలో ఉంటే పౌలు దుఃఖిస్తున్నాడు, సంఘం వ్యాధంలో ఉంటే పౌలు వ్యాధన పడతా ఉన్నాడు, సంఘం ఆనందిస్తే ఆనందిస్తూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా, నాతో సహా ప్రతి ఒక్కరం కూడా ఈ రాత్రి పరిశీలన చేసుకుందాం. నీ నిరీక్షణ, నీ ఆనందము, నీ అతిశయం ఎందులో ఉంది? ఒకసారి జ్ఞాపకం చేసుకో. రండి, కళ్ళు మూసుకుందా, అందరూ కూడా త్వరలో ఉంచుదాం. 1 నిమిషం, ఎవరికి 5 minutes, 5 నిమిషాలు 1 నిమిషం పరిశీలన చేసుకుందాం. నీ నిరీక్షణ, నీ అతిశయము, నీ ఆనందం ఎందులో వెతుకుంటున్నావు? నువ్వు లోక సంబంధమైన విషయాల్లో వెతుకుంటున్నావా, లేదా సంఘంలో నీ చేత నడిపించబడిన ఆత్మను బట్టి నువ్వు ఆనందిస్తున్నావా? ఎన్ని ఆత్మలు ఇప్పటి వరకు ప్రభు దగ్గర నడిపించావు? ఎంతో సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, ఎన్నో అవకాశాలు నీకు దేవుడు అనుగ్రహించాడు, ఎన్నో తలాంతులు నీ హృదయంలో దేవుడు పెట్టాడు.
ఒక్క ఆత్మ కోసమైన నువ్వు ప్రయాసపడుతున్నావా? నీవు నేను ఏదో రోజు ఆయన రాకడలో ఎత్తబడవలసి ఉంది. ఆయనే మనల్ని ప్రశ్నిస్తే, ఆయనే మనల్ని అడిగితే మనం ఏం జవాబు చెప్పగలం? మన దేవుడి దగ్గర నిలబడ్డప్పుడు ఆయన మనం అడిగినప్పుడు మనం ఏం సమాధానం చెప్పగలం? ఈరోజు పరిశ్రమ చేసుకుందాం, ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభా, ఇదిగో ఈ రోజు నుంచి ఫలానా వ్యక్తిని నీ దగ్గర నేను నడిపిస్తానయ్యా, ఫలానా వ్యక్తిని నీ దగ్గర నేను నడిపిస్తానయ్యా, అది వచ్చే అంతవరకు నేను పట్టు విడవయ్యా. ఇదిగో నాకు తెలిసిన సత్యాన్ని నా దగ్గరే ఉంచుకోకుండా నేను ఇతరులకు బోధిస్తానయ్యా. నా తల్లిదండ్రులను మార్చుకుంటానయ్యా, నా బంధువులను మార్చుకుంటానయ్యా, నా ఇరుగు పొరుగుని మార్చుకుంటానయ్యా. కనీసం నా రక్షణ నాతోనే ఆగిపోకుండా రక్షింపబడిన వారిని క్రీస్తులో ఎదిగేదాకా నేను వారికి శిక్షణను అందిస్తాను ప్రభువా, వారికి సరైన రీతిలో నేను బోధిస్తాను ప్రభువా అని ఈ రాత్రి కాల సమయంలో ఒక మంచి నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే, ప్రధాన కాపరి అనగా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు భారని కిరీటమును దేవుడు అనుగ్రహిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో అపోస్తలుడైన పౌలు ప్రభువా, ఇదిగో తండ్రి, మా కిరీటము, నా కిరీటము అయ్యా తండ్రి, నా నిరీక్షణ అయ్యా, నా అతిశయము, నా ఆనందము నీరే అని ప్రభువా ఎంతో స్పష్టంగా తెలియజేస్తాం. సంఘమే నా అతిశయము, సంఘమే నా ఆనందము, సంఘమే నా నిరీక్షణ అని పౌలు ధైర్యంగా తన మాటలు నేర్పబడిన గ్రంథంలో రాసుకుంటారు. ఇది ఈ రాత్రి కాల సమయంలో మా నిరీక్షణ ఏమై ఉన్నది, మా ఆనందం ఏమై ఉన్నదో, మా అతిశయం ఏమై ఉన్నదో ప్రభువా మేము ఈ రాత్రి పరిశీలన చేసుకోవడానికి నీ కృపను దయచేయి. ఇంతవరకు లోక సంబంధమైన వాటి కొరకు మేము వెతికేమేమో ప్రభువా, ఇంతవరకు లోకంలో ఉన్న వాటిని మేము ప్రేమించేమేమో ప్రభువా. నన్ను ఎంతమంది ఫాలో చేస్తున్నారు, నన్ను ఎంతమంది గుర్తిస్తున్నారు, మీరు నన్ను ఎంతమంది పొగుడుతున్నారు అని ప్రభు లోకరీతిగా మేము ఆలోచించేమేమో ప్రభు. ఇదిగో ఈ రోజు నుంచి వాటన్నింటినీ మేము విడిచిపెడతాం ప్రభు. ఈ రోజు నుంచి వాటన్నింటినీ విడిచిపెట్టి ఆయన ప్రభు నీ రాజ్యంలో మేము నిలబడ్డప్పుడు ఇదిగో అయ్యా ఈ ఆత్మ నేను సంపాదించాలని ఎదుట ధైర్యంగా మేము చెప్పగలగాలి. ఆ భారని కిరీటమును మేము పొందుకోవడానికి ఆయన నాకు మా సంఘానికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీ రాకడ సమీపంలో ఉండగా అయ్యా నీ లోక సంబంధమైన ధనధాన్యాల విషయంలో, ఆస్తి పాస్తుల విషయంలో మేము అతిశయపడకూడదు ప్రభా. అందులో సంఘాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి మేము అతిశయపడకూడదు ప్రభా. ఇదిగో మీరు అలంకరించిన ఈ తలాంతులను అనేక మంది రక్షణార్థమై మేము ఉపయోగించడానికి, కొంతమంది శిష్యులుగా మేము తయారు చేయడానికి ప్రభా నీ ఆత్మను మాకు దయచేయమని ప్రార్థన చేసుకున్నాం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. విన్న వాక్యం ఇక్కడే విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరి వారు హృదయాన్ని రాసుకొని ప్రభా ప్రతిరోజు కూడా ధ్యానించడానికి నేను గర్వం దయచేయండి. మరి ముఖ్యంగా ఆత్మీయ ప్రయాణంలో క్షేమకరమైన ప్రయాణం వారు దయచేయండి. వచ్చాల్సిన గమ్యానికి వారు సురక్షితంగా నడిపించు. తిరిగి వాళ్ళ మధ్యలో వచ్చేంత వరకు కూడా అయ్యా నీ కుమార్తె విడిచివెళ్తున్న సంఘమును అయ్యా సేవలను తన కుమార్తెల కుటుంబాలను అయ్యా తన గొడవలందరినీ కూడా కాచి కాపాడాలని ప్రార్థన చేసుకున్నాం. ఇదిగో నాయన సంఘంలో అనేక మంది బలహీనమైనారు ప్రభా. సహోదరు నిష్ఠాప్రదను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నేను మందులు అయిపోయిన నుంచి మాట్లాడాను ప్రభా. ఇదిగో బ్రెడ్ వాటింగ్ అవుతూ ఉండగా యేసు నామములో నీ కుమారుడు సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రభా మందుల మీద ఆధారపడని నాయన అయ్యా నీ శక్తిని నడపమని కుమారుడిగా కుమ్మరించండి. నీ మహిమతో నీ కుమారుడి శరీరాన్ని మీద తాకమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మందుల మీద ఆధారపడకుండా అయ్యా నీ మాటతో కుమారుడు ముట్టమని ప్రార్థన. నీ వాక్కులో శక్తి ఉంది నాయన ప్రభా. బలపరచండి. నా వ్యాపారాన్ని దీవించండి. అనేక మంది తోడుకుంటండి. తన భార్య కూడా ఆరోగ్యం తెచ్చి తనకి ఇచ్చిన బిడ్డలను దీవించు. వృద్ధాప్యంలో తన తల్లిదండ్రులకు తన అన్నదమ్ములను అందరూ కూడా పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి. సహోదరుల జ్ఞాపకం చేసుకున్నాను. యమాని స్థానంలో నా నార్మల్ రిపోర్ట్ మీరు ఇచ్చారు తండ్రి. ఇదిగో ప్రభా ఆ యొక్క ఏ నరమైతే అయ్యో కొత్తబడ్డదో ప్రభా నారాయణ యేసు నామములో మీరు సరళింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. చక్కని ఆరోగ్యం కుమారుని తెచ్చి
ఇదిగో తండ్రి తన కుటుంబాన్ని మీరు బలపరచడానికి సహాయం మీరు అనుగ్రహించండి నాయన. ఇదిగో తండ్రి చిన్న బిడ్డ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని ఆయన పరిపూర్ణమైన ఆరోగ్యం తెచ్చి ఇంకెప్పుడు కూడా తన ఎటువంటి ఫిట్స్ అనేది రాకుండా బిడ్డలు మొట్టమొదటి ప్రార్థన చేస్తున్నాం. చిన్న కుమారుడు ప్రత్యేకంగా ఆరోగ్యం తెచ్చి, అలాగే ఉషా కుమార్తె కూడా మంచి ఆరోగ్యం తెచ్చి ఆ దగ్గర నుండి విడుదల తెచ్చేమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ఆయన సోదర కోటలు చిట్టిని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ కూడా పరిపూర్ణమైన ఆరోగ్యం తెచ్చి ఆపరేషన్ అవసరం లేకుండా స్వస్థత దయచేయమని ప్రార్థన చేసి సహోదరుడు నామాన్ని జ్ఞాపకం చేసుకున్నాయి. ప్రతి విధంగా అడుగు నుంచి గ్యాస్ నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయండి. హరిపుడ మంచి ఆరోగ్యం శక్తిని దయచేయండి. సంఘంలో గర్భిణీ స్త్రీలకు సుఖమైన కాంతి దయచేయండి ప్రభా. చిన్ని గర్భం చుట్టూ కంచివేయండి, కావ్య గర్భం చుట్టూ కంచివేయండి ప్రభా. ఇంకా ఎంతమంది అయితే గర్భిణీ స్త్రీలను ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. కాలు సంపూర్ణమైన శ్రేష్టమైన బహుమానం దయచేయండి. అయ్యా సంఘంలో చిన్న బిడ్డలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేస్తూ లావణ్య కుమార్తె కూడా లేకపోతే సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభా. ఇదిగో సర్వ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభుత్వ రెండో కుమార్తె సమాధానం పైన కావాల్సిన నీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి ప్రతి బిడ్డని సమర్పిస్తున్నాం. సహోదరుడు దావీదు గారిని జ్ఞాపకం చేసుకో. అయ్యా చాలా భయపడిపోతున్నాడు ప్రభా, తనలో ఉన్న భయాన్ని మీరు తొలగించండి, ధైర్యం దయచేయండి ప్రభా. నువ్వు స్వస్థపరిచే దేవుడు అని చెప్పండి ప్రభా. తనని సన్నిధి తోడుకోరండి. తన కుటుంబాన్ని తన భార్య తన బిడ్డలను దీవించి ఆశీర్వదించు. సమాధానం కూడా మంచి వారికి ఎగ్జామ్స్ లో అయ్యా మంచి వార్తతో పాస్ అవడానికి మీరు కృప చూపించండి ప్రభా. ఇంకా పరిపూర్ణమైన జ్ఞానం ఇచ్చి అయ్యా మంచి ప్లేస్మెంట్ దాంట్లో దొరకడానికి మీరు కృప చూపించండి. తన కుటుంబాన్ని తన తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించండి. మంచి భవిష్యత్తును దయచేయండి. సర్వ సంఘానికి చేతులు సమర్పించి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తున్నాం. ఇదిగో నల్లరావు గారు కూడా మంచి వారికి ఆయాసం నుంచి విడుదల దయచేయండి. ఇక సంఘంలో ఎవరైతే బలహీన ఉన్నారో పేరు పేరున ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తాం. ఏ ఒక్కరి బలహీనటువంటి ప్రాణాపాయ స్థితి రాకుండా ప్రతి ఒక్కరిని మీరు బాగు చేసి నీ మహిమాత్మని ప్రతి ఒక్కరు నిలబెట్టుకోండి. ఇదిగోనైనా ఈ రాత్రి మరొక తరుణంలో నడిపించండి. సమస్త మహిమా ఘనత ప్రభువు నీకే ఆరోపిస్తూ ఈ సేవకులకు నీకు సమర్పిస్తున్నాను. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఈ సాక్షిగా నిలబెట్టి మీరు వాడుకోమని సమస్త మహిమా ఘనత ప్రభువు నీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి ఈ మనవులని విశ్వాసంతో అడిగి పొందుతున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి త్వరలో వచ్చే కాలంలో చేకూర్చిన ప్రతి కుటుంబానికి, ప్రయాణంలో ఉన్న ఆత్మిక కుటుంబానికి, లోకంలో సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయించు, రక్తమే జయపడు సంపూర్ణ విషయం అపవాదుల అంతనాశనం యేసు నామమున జయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్. రేపు సాయంత్రం 8 గంటలకు మరొక ఆరాధనకి సిద్ధపడుతున్నాం.